హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యోగేష్, ది టీమ్ ఫ్రమ్ నేషనల్ గురు. సో మనం ఇప్పుడు చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్. సో లాస్ట్ వీక్ మొత్తం మనం చేసుకున్నాం ఫ్రెండ్స్. లాస్ట్ వీక్ చాలా మంచి చూసుకున్నట్లయితే కనుక చాలా మంచి చూసారు కదా, చాలా మంచి నెగిటివ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది వీక్లీ. సో ఆల్రెడీ 2 వీక్స్ ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, బ్యాంక్ నిఫ్టీ చాలా మంచి అప్పర్ హై దగ్గర నెగిటివ్ క్యాండిల్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ వీక్ మొత్తం పుట్టుకే ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి 2-3 వీక్స్ ముందు చెప్పాను నేను. అదేవిధంగా పుట్టులోనే ఉంది మార్కెట్. అయితే ప్రజెంట్ రేపు వచ్చే వారం మొత్తం ఎలా ఉండబోతుంది అన్నది ఒక చిన్న అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 51,350 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్ లాస్ట్ వీక్. ఇది కదా చాలా మంచి షూటింగ్ స్టార్ ప్యాటర్న్ పడింది. అదేవిధంగా ఇన్సైడ్ క్యాండిల్ షూటింగ్ స్టార్ ప్యాటర్న్ పడింది బ్యాంక్ నిఫ్టీ. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఇక్కడ నుంచి మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నట్లయితే చూడండి, ఒక మంచి ట్రెండ్ లైన్ అనేది ఖచ్చితంగా ఒక ట్రెండ్ లైన్ దగ్గర ఆగింది మార్కెట్. ఇది ఆల్మోస్ట్ ప్రజెంట్ సెల్లోనే ఉంది, బై జోన్లోకి వెళ్ళలేదు, సెల్ జోన్లో మాత్రమే ఉంది మార్కెట్. సో ఇది ఒకవేళ బై జోన్లోకి వెళ్ళాలనుకున్నట్లయితే నా ఒపీనియన్ ప్రకారం చూసారా, ఒక్క నిమిషం ఇది బై జోన్లో ఎప్పుడు మనం పరిగణిస్తామంటే ఆల్మోస్ట్ అది 53,000 సుమారుగా 52,500 పైన మార్కెట్. అంటే ఈ ట్రెండ్ లైన్ చూసారా, ఈ ట్రెండ్ లైన్ క్రాస్ అయ్యి పైకి వెళ్తున్నప్పుడు మాత్రమే దీన్ని మనం బై జోన్గా మనం చూసుకోవాలి. అప్పటి వరకు కూడా ఇది సెల్ జోన్లో ఉన్నట్టుగానే మనం అనుకోవాలి తప్పితే బై జోన్ అనుకోలేము. ఖచ్చితంగా ఇది ప్రజెంట్ మార్కెట్ అయితే 51,350 దగ్గర క్లోజ్ అయింది. రేపు మండే నుంచి మార్కెట్ ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక చిన్న అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూడండి, సుమారుగా మీరు 50 ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, 51,250 సరే పంచేట్ల మోసం 51,250 క్రాస్ అయ్యి మార్కెట్ కిందకి వచ్చింది అనుకుంటే కన్ఫామ్గా మనం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఈ జోన్కి రావాల్సింది అంటే సుమారుగా 50,400 ఏంటిది పనిచేయడం సరిగ్గా 50,400 వరకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లోయర్లో చూసారు కదా, అంటే 51,250 క్రాస్ అయ్యి నెగిటివ్ వస్తుంది మార్కెట్ అంటే ఖచ్చితంగా మార్కెట్ ఇది చాలా మంచి సపోర్ట్ లైన్, అది చాలా మంచి సపోర్ట్ జోన్. ఈ జోన్ వరకు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే పైన నెగిటివిటీ ఉంది మార్కెట్లో, ఖచ్చితంగా 50,400 వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 50,400 కూడా బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకు వెళ్ళింది అంటే నో డౌట్ మార్కెట్ అనేది ఖచ్చితంగా ఈ జోన్కి వచ్చేయాల్సిందే. సుమారుగా 48,800 వరకు మార్కెట్ వచ్చి తీరాల్సిందే. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన ఫస్ట్ ఈ అప్పర్ హై ట్రెండ్ లైన్ దాటింది అంటే సుమారుగా 52,300 to 400 దాటింది అంటే అప్పుడు మాత్రమే ఇక్కడ నుంచి మనం బయింగ్ జోన్గా చూసుకోవచ్చు. ఈ లోపు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 51,250 క్రాస్ అయ్యి కిందకి వచ్చింది అంటే నిన్నటి లోయర్లో, లాస్ట్ వీక్ లోయర్లో క్రాస్ అయ్యి కిందకి వచ్చింది అంటే ఇది ఉంది కదా షూటింగ్ స్టార్ క్యాండిల్. ఈ క్యాండిల్ లోయర్లో అంటే 51,250 సుమారుగా క్రాస్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్తుంది అంటే మీరు హ్యాపీగా 50,400 వరకు కూడా ఈ వారం మొత్తంలో 51,250 క్రాస్ అయ్యి కిందకి వస్తుందంటే 50,400 వచ్చే అవకాశం పుష్కలంగా. చూడండి ఈ ట్రెండ్ లైన్ 51,400 వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయ్యి
ఇది కూడా క్రాస్ అయ్యి కిందకు వచ్చేస్తుంది అంటే నో డౌట్ మార్కెట్ 48,800 రీచ్ అయిపోతుంది. ఇది మా వీక్లీ చార్ట్ అనాలిసిస్, వీక్లీ చార్ట్ మనం చెప్తున్నటువంటి సందేశం ఇది ఫ్రెండ్స్. సో దీనిని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా డెరివేటివ్స్ బ్యాంక్ నిఫ్టీ చేస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే కనుక సెల్ జోన్ లో మాత్రమే ఉండండి, బై జోన్ లోకి ఎంటర్ అవ్వద్దు. బై జోన్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ గుర్తుపెట్టండి 52,000. ఓకే ఫ్రెండ్స్, 52,300 ఏమైంది మౌస్ కి 300 క్రాస్ అయిన తర్వాత మాత్రమే బై జోన్. ఇది క్రాస్ అవ్వకుండా ఈ కింద ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 1, 2, 3 లెవెల్స్ మాత్రం రీచ్ అయ్యే అవకాశం ఈ వారంలో ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మీరు పొజిషన్ బట్టి ఏ రోజుకి ఆ రోజు క్యాండిల్ బట్టి చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వడం మంచిది. అదేవిధంగా ఇంకొద్ది రోజుల్లో ఏ రోజుకి ఆ రోజు కూడా లెవెల్స్ ముందు రోజే మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ప్రస్తుతం మన ఏషియా గురువులో కొంతమంది తక్కువ మంది ట్రేడర్స్ ఉన్నారు కాబట్టి నేను లెవెల్స్ ఇవ్వట్లేదు, జస్ట్ వీక్లీ మాత్రమే చేస్తూ ఉన్నాను. నేను కొద్ది రోజుల్లో డే కూడా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.